ప్రకాష్ రాజ్ ఓవర్ యాక్షన్ అవసరమా? నీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో నీకు జోక్యం అవసరమా అని నేను అన్నాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది, వినియోగించుకోవచ్చు. కాకపోతే విశ్వాసం లేని విషయంలో మన జోక్యం అవసరమా? ప్రకాష్ రాజ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడి మీద నమ్మకం లేదు, ఆధ్యాత్మికత మీద నమ్మకం లేదు, హిందుత్వం మీద నమ్మకం లేదు. అట్లాంటప్పుడు ఆయనకి ఎందుకు ప్రాబ్లం? ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఏంటి, లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట ఏంటి? తిరుమలకు అపచారం జరిగింది అన్నటువంటి పాయింట్. నువ్వే డిప్యూటీ సీఎంవి, నువ్వే చర్య తీసుకో, ఈ గోలంతా ఎందుకు అనేటటువంటి మాట ఆయన. కాకపోతే మంచు మనోజ్ చక్కగా స్పందించారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి అన్నటువంటిది. ఇప్పుడు ట్వీట్లు రీట్వీట్ల లొల్లి నడుస్తుంది. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకోవాల్సింది, సరే దేశం ముక్కలకు సంబంధించినటువంటి దాంట్లో అటే ఉంటాడు ఆయన, అట్లాగే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లాంటి దాంట్లో అటే ఉంటాడు ఆయన. ఒక ద్వేషం బీజేపీ మీద ఉంటే దాన్ని దేవుడి మీద చూపించాల్సిన అవసరం లేదు, లేదా పవన్ కళ్యాణ్ మీద చూపించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. అనవసరమైనటువంటి హంగామాలే దండగా.